హలో అండి, నమస్తే. ఈరోజు మన వీడియోలో ఎంతో రుచికరమైన సంప్రదాయ పొట్టేలు తల మాంసం కూరను ఎలా చేయాలో చూడబోతున్నాం. ముఖ్యంగా ఈ కూర తినడం వల్ల చిన్నపిల్లల్లో జ్ఞాపక శక్తి పెరగడమే కాకుండా ఎముకలు ఎంతో దృఢంగా మారతాయంట. మరి పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పొట్టేలు తలకాయ కూర ఎంతో బలమైన వంటకం కాబట్టి ఈ బలమైన వంటకాన్ని ఆలస్యం చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఈ మెదడుని ఎలా తయారు చేసుకోవాలంటే ఇది ఇగురైనా చేసుకోవచ్చు, ఉల్లిపాయలు వెల్లుల్లిపాయ వేసి ఇగురు చేసుకోవచ్చు, లేదు అంటే ఇది ఫ్రై కూడా చేసుకోవచ్చు అంట. మామూలుగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మనం ఇది ఫ్రై చేసుకోవచ్చు అంట. ఇకపోతే మనము ఈ తలకాయ మాంసం, ఈ పొట్టేలు మాంసం కూరని ఎలా తయారు చేయాలో, ఎలా శుభ్రం చేయాలో మనము అన్ని ఈ వీడియోలో చూద్దాము. పొట్టేలు తల అనమాట, ఒక తల అనమాట, మరి చిన్నది కాకుండా మీడియం కన్నా పెద్ద సైజు కాల్చి ముక్కలు చేసి ఇస్తారనమాట. దీని కాస్ట్ వచ్చి 1000 రూపీస్ అంట. దీంట్లో ఏమైనా చిన్న చిన్న స్కిన్ కానీ అదే వెంట్రుకలు ఇలాంటివి ఉంటే మనము చూసుకొని ప్రతి ముక్కను చూసుకొని జాగ్రత్తగా తీసేసుకోవాలి. మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు ముక్కల్ని అయితే తీసుకోవాలన్నమాట. అలాగే ప్రతి ఒక్క ముక్కని చూసుకొని శుభ్రం చేసుకోవాలండి. ఇప్పుడైతే ఈ ముక్కలను ఎలా తీసుకోవాలి, ఎలా క్లీనింగ్ చేసుకోవాలి, ఎలాగ వాష్ చేయాలి, ఇలాంటివన్నీ ఇప్పుడు తప్పకుండా మీరు స్కిప్ చేయకుండా చూడాల్సిందే. ఈ క్లీనింగ్ ప్రాసెస్ అయితే మెయిన్ కాబట్టి. ఉప్పు, పసుపు రెండు వేసుకొని మనం శుభ్రం చేసుకోవాలి. ఫైనల్గా 3 సార్లు కడిగేసుకొని లాస్ట్ టైం అయితే 3వ సారి అయితే ఉప్పు పసుపు వేసుకొని బాగా శుభ్రం చేసుకోవాలి. అయిపోయిందండి క్లీనింగ్ విధానం. మెదడుని కూడా మనము శుభ్రం చేసుకోవాలి. ఇలాగా ఒక 2 సార్లు శుభ్రం చేసుకుంటే సరిపోతాయి. ఇప్పుడైతే మొత్తానికి క్లీనింగ్ ప్రాసెస్ అయితే అయింది. ఇప్పుడు మరి ఈ తలకాయ పొట్టేలు మాంసము ఎలా తయారు చేయాలో ఏంటని వీడియోలో చూద్దాం. ఇప్పుడు దీనికోసం మనము ఉల్లిపాయ కట్ చేసుకోవాలండి. ఫస్ట్ ఇలాగా వాటర్ వేసుకొని కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం వంపేస్తున్నామండి. నీసు వాసన అలాంటివి ఏమీ రాకుండా.
ఇప్పుడు మనము ప్రాసెస్ తలకాయ కూర ఎలా వండాలి ప్రాసెస్ చూద్దాము. దీంట్లో అయితే ఎక్కువ మసాలాలు అయితే వేసుకోలేదండి, మసాలా పౌడర్ అవి. ఎందుకనేసంటే మసాలా పౌడర్ ఈ చికెన్ మసాలా కానీ మటన్ మసాలా కానీ వేసుకుంటే మనకి ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది అనమాట. సో తక్కువ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తక్కువ వేసుకుంటున్నాను. సో దీనికైతే కావాల్సిన పదార్థాల్లో ఈ తలకాయ ముక్కల్ని శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా, ఇది పెట్టుకోవాలి ఫస్ట్. మనకి కొన్ని ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అలాగే పచ్చిమిర్చి, ఆయిల్ తీసుకున్నాము, ఆయిల్ కావాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎక్కువ వేసుకోలేదు, జస్ట్ కొంచెం గ్రేవీ కోసం అనమాట, కొద్దిగానే తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఉప్పు, తర్వాత కారము, పసుపు. ఫస్ట్ ఆయిల్ వేసేసుకున్నామండి. మనం దీనికి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోవాలి, బాగా కొంచెం కాగాలన్నమాట. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు వేసేసుకున్నాము. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఇలా మట్టి పాత్రలో చేసుకుంటే మనకి తలకాయ కూర అనేది టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే మనము ఈ తలకాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఈ తలకాయ ముక్కలు వేసేసుకోవాలి. దీంట్లో కొద్దిగా పసుపు వేసేసుకోవాలండి. పసుపు వేసేసుకొని మనం కలుపుకోవాలి. ఇప్పుడైతే కారం వేసేసుకోవాలండి, సరిపడే కారం అయితే వేసేసుకోవాలి. ఉప్పు అయితే ఇప్పుడు వేయకూడదు, ఇది సగం ఉడికిన తర్వాత ఉప్పు వేసుకోవాలి దీంట్లో. ఇప్పుడైతే తగినంత వాటర్ వేసి అది బాగా ఉడకాలి కాబట్టి కొంచెం వాటరు అది ఉడికే విధంగా వాటర్ వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. బాగా కొంచెం కలుపుకొని మూతేసి పెట్టేసి బాగా ఉడకనిచ్చాలండి. ఇదిగోండి ఇలా ఉడుకుతుంది కదండి, బాగా ఉడకాలన్నమాట. ఇక టైం పడుతుంది ఉడకడానికైతే. పడుతుంది ఉడకాలన్నమాట, కొంచెం ఒక అరగంట ఉడుకుతుంది అన్నమాట కర్రీ. చూసారా మనకి కూర అంత నిండుగా అనిపించింది, సగానికి సగం అయిందనమాట కూర. ఉప్పు అంతా సరిపోయిందండి, ఉప్పు అయితే చాలా బాగా కరెక్ట్గా సరిపోయింది. సో దీన్ని అయితే మనం ఇంకేం లేదండి, ఇంకా మనము పౌడర్ కావాలంటే పౌడర్ వేసుకోవచ్చు. నేను ఇప్పుడు కొంచెం ధనియాలు, లవంగ, దాల్చిన చెక్క, జీలకర్ర పౌడర్ అయితే కొద్దిగా వేసి కలుపుకున్నాను కూరనంతా. ఈ కట్టెలన్నీ తీసేసి ఆర్పేసానండి, ఇంకా మంట అయితే పెట్టలేదు. ఇప్పుడు దాంట్లో ఉన్న నిప్పులతో అలాగ మూత పెట్టేసి మనం ఉంచామనుకోండి, మనం తినేటప్పటికి తీసుకుంటే ఆ నిప్పుల సెగకి బాగా ఉడికి చాలా టేస్ట్గా ఉంటుంది కూర అయితే. అంతేనండి, రెడీ అయిపోయింది మన పొట్టేలు తలమాంసం కూర. చూసారుగా, ఎంతో రుచికరమైన పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ పొట్టేలు తలమాంసం కూర రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ వంటకాన్ని తప్పకుండా ఇంట్లో ప్రయత్నించి మీ పిల్లలకు తినిపించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.